హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీ వచ్చారండి. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక మేడంది ట్రాన్స్ఫర్ అయ్యింది. సో వాళ్ళు వేరే బ్రాంచ్కి వెళ్ళారు మేడం వాళ్ళని. సో మేము వాళ్ళని మా ఇంటికి ఇన్వైట్ చేసామండి. మళ్ళీ ఎప్పుడో కదా కలిసేది, అందరం బిజీ అయిపోతాంలే అన్నట్టుగా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసామండి. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సో వచ్చాక ఏమైందంటే, ఆ రోజు మేము సాటర్డే అండి, హాలిడే కదా, సో ఎక్కడికైనా వెళ్దాము అంటే మేమున్న ఊర్లోనే మేడం వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఉంటారండి. అంటే అంతకుముందు వర్క్ చేసిన వాళ్ళ రిలేటివ్స్ కూడా అందరు ఉంటారండి మేమున్న దగ్గరే, అదే ఊర్లో. సో వాళ్ళు కూడా కలవచ్చు అన్నట్టుగా మేము రెడీ అయ్యామండి. సో నార్మల్గా రెడీ అయ్యి కూర్చున్నాము, టిఫిన్ తినేసి వెళ్దాంలే అన్నట్టు కూర్చున్నాము. సో మేడం వాళ్ళ హస్బెండ్ వచ్చారండి ఆ టైంకే, వేరే వర్క్ ఏదో చూసుకొని. వచ్చేసరికి ఏమన్నారంటే, ఇక్కడే ఉంటే బోర్ కదా, ఎక్కడికైనా వెళ్దామా అనేసరికి, సో దూరం అయితే వెళ్ళలేము, అందులో వెదర్ మనకి అసలు సపోర్ట్ చేయట్లేదు, ఈ మధ్య అసలే వర్షం ఎక్కువ వస్తున్నాయి కదండి, వర్షాలు. సో ఇక్కడ దగ్గరలో ఉండేదానికి వెళ్దాం అనుకొని చెప్పి స్టార్ట్ అయ్యామండి. సో మేము వెళ్దాం అనుకున్న జస్ట్ 10 కిలోమీటర్స్ అండి, అంటే 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉండే ప్లేస్కి వెళ్దామని అనుకున్నాము. నార్మల్గా అయితే కార్లో అంటే రోడ్డు కూడా బాగుండి ఇలాంటి గతుకులు అలాంటివి ఏం లేని రోడ్డు పైన అయితే 10 కిలోమీటర్స్ అంటే ఎంత త్వరగా వెళ్ళిపోవచ్చు మీరే చెప్పండి. 10 మినిట్స్ కూడా పట్టదు యాక్చువల్లీ, అంటే రోడ్డు బాగుంటే మంచి స్పీడ్లో వెళ్తే. కానీ ఏమైందంటే, మేము 10 కిలోమీటర్స్కి వెళ్ళేదానికి మేము ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ పైన తీసుకున్నామండి టైము. పోనీ 1 అవర్ అయినాక ఏమన్నా మన చిన్న ట్రిప్ ఏమన్నా సక్సెస్ అయిందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి అసలు. మేమేదో అనుకుంటే అక్కడికి వెళ్ళేసరికి ఇంకేదో ఉంది అసలు. సో ఏమైందనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో మేము స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ట్ అయ్యేసరికి 11:30 అలా అయిందండి. సో మేము హాలిడే కదా, కొంచెం లేట్గా లేచి త్వరగా లేవలేం కదండి హాలిడే రోజు. సో కొంచెం లేట్గా లేచి మేము తిని పిల్లలకు తినిపించి స్నానాలు అనేసరికి చాలా లేట్ అయిందండి. సో ఫ్రెష్ అయిపోయేసరికి 11 అయిపోయింది. మేము ఫిక్స్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. సో 11:30కి స్టార్ట్ అయ్యామండి. సో 11:30 అంటే మేమేమనుకున్నామంటే 10 కిలోమీటర్స్ కాబట్టి త్వరగా వెళ్ళేసి త్వరగా చూసేసి రావచ్చు. నెక్స్ట్ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి, లేదంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఉన్నారు కూడా, సో వాళ్ళ ఇంటికైనా వెళ్ళొచ్చులే అని అనుకున్నాము. సో వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ప్లాన్ అంతా బెడిసి కొట్టిందండి. ఎందుకనేది చూడండి మీరే. సో మేము స్టార్ట్ అయ్యామండి. వెదర్ కూడా కొంచెం మరీ ఎండేం లేదు, కొంచెం మబ్బుగానే ఉంది. మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, పైన స్కై ఆకాశం లైట్గా మబ్బులు ఎక్కువనే ఉన్నాయి. సో మేము జర్నీ స్టార్ట్ అయ్యామని చెప్పాను కదండి. సో ఇది ఏంటంటే, కొంచెం హైవే నుంచి రైట్ టర్న్ తీసుకొని ఒక 2-3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలండి. 2-3 కాదు, ఒక 4-5 వెళ్ళాలండి. సో పల్లెల్లో వెళ్ళాలి కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాము. ఎందుకంటే పల్లెల్లో కొంచెం స్లోగానే వెళ్ళాలి కదా, పిల్లలు అని ఇంకా చాలా ఉంటాయి కదండి థింగ్స్. మన హైవేలో అయితే ఏముండవు, ఏం అడ్డంగా రావు. కానీ విలేజ్లో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కదండి, పిల్లలు ఉంటారు, నెక్స్ట్ అన్నీ ఉంటాయి, రోడ్డు మీద తిరిగే వాళ్ళు కానీ ఉంటారు. ఇంతే చిన్న చిన్న సందులు ఉంటాయి కదండి, అంటే సింగిల్ రోడ్లో వెళ్ళాలి కదా. సో అలా అని కొంచెం స్లోగా వెళ్తూ ఉన్నాము. సో మేము ఉండేది కర్ణాటకలో అండి. సో కర్ణాటకలో వెదర్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు ఎండ వస్తుందో అసలు తెలియదండి. అది వదిలేస్తే వెదర్ పక్కన పెట్టేస్తే మనకి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, మొత్తము మేమున్న దగ్గరతో ప్రజెంట్ ఇలా ఉంటుందండి. మొత్తం ఎక్కువ గుట్టలు, చెట్లు, రాళ్ళు, రప్పలు అలా ఉంటుంది. గ్రీనరీ కూడా పర్లేదండి, బాగానే ఉంటుంది. కొంచెం ఇక్కడ వర్షాలు ఎక్కువే కాబట్టి కొంచెం గ్రీనరీ ఎక్కువే ఉంటుంది యాక్చువల్లీ. సో ఈ టెంపుల్, ఇప్పుడు మేము క్రాస్ అయ్యి వెళ్తున్న టెంపుల్ని ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకనేది వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి. సో ఇలా వెళ్తూ ఉన్నామండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసింది ఒక 20 మినిట్స్ నుంచి మేము రౌండ్లు కొడతానే ఉన్నామంటే, ఎక్కడికి వెళ్ళినా అదే ప్లేస్కి వస్తున్నామండి. మాకేం అర్థం కావట్లేదు. సో మధ్యలో కార్ ఆగిన తర్వాత మా హస్బెండ్ అండ్ మేడం వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పోయి అక్కడ ఎవరైనా ఉంటే అడుగుదామని వెళ్ళారు. సో మీన్వేల్ మా పిల్లలు ఇక్కడ చూడండి రెచ్చిపోతున్నారు. డ్యాన్స్ చేస్తారా అని అన్నానండి, అంతే. మా పిల్లలు రెచ్చిపోతున్నారు అసలు. స్టెప్స్ చూడండి. ఆ బ్లూ కలర్ డ్రెస్ అబ్బాయి పేరు అద్వైత్ అండి, ఆయనే మా బాబు. ఈ పక్కన గ్రీన్ కలర్ జాకెట్ వేసుకుంది మా మేడం వాళ్ళ బాబు అండి, ఆయన పేరు ధన్విన్ అండి. ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారంటే అసలు ఏదో డ్యాన్స్ షోకి పంపించాలండి అన్నట్టుగా ఉంది అసలు. సో ఇక్కడ ఒక శారీ కట్టుకున్న ఒక లేడీ ఉన్నారు కండి, ఒక ఆంటీ, తను తీసుకొచ్చారు. అంటే తను అక్కడే పక్కన చైన్లో వర్క్ చేస్తూ ఉందంట. సో తను తీసుకొచ్చారు. ఈమెనే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్ అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చారండి మా హస్బెండ్. అంటే ఇప్పుడు మనకి ఏ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నామో సో అది చూపించడానికి తనే వస్తుందని చెప్పేసరికి, సరే ఇంకా వెళ్దాము, ఓకేలే ఎట్ లాస్ట్ మన ప్లాన్ సక్సెస్ అయ్యేటట్టుందిలే అని అనుకొని స్టార్ట్ అయ్యామండి. ఆ వే ఎలా ఉందంటే, మొత్తం రాళ్ళు రప్పలు అన్నిట్లో ఎక్కుకుంటూ దిక్కుంటూ వెళ్ళామండి.
సో చూడండి, మీకే అర్థమైపోతుంది కదా ఎలా ఉందో రోడ్డు అసలు. అక్కడ మేడం ఏం చెప్తున్నారంటే పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కో చేత పట్టుకోండి, అంటే పెద్దవాళ్ళకే కష్టం కదండి. ఇది చూడండి ఎంత ఎక్కే ఉంది, సడన్గా దిగేది ఉంది. సో కష్టం కదా, పిల్లలు పడిపోతారు అన్నట్టుగా. ఆల్రెడీ మా బాబు ఆల్రెడీ చిన్న గాయం చేసుకున్నాడండి, అంటే చిన్న చేయికి లైట్గా తగిలింది. అంటే ఒక్క దగ్గర అస్సలు ఉండరు కదండి పిల్లలు, ఒక్కరిని చూసి ఒక్కరు బీభత్సంగా అసలు ఎగ్జాంపుల్గా తీసుకొని భారీగా రన్నింగ్ చేసేదంట, డ్యాన్స్ చేసేదంట, ఇదే చేస్తూ ఉన్నారు. మేమేమో ఫుల్ ప్లాన్గా ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ పెట్టుకొని వెళ్ళామండి. అక్కడికి వెళ్ళినాక ఏమీ లేదు అసలు. సో మేము వెళ్తూ ఉన్నాము, ఈ రాళ్ళు అన్నీ దాటుకొని వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళినాక పర్లే బాగానే ఉంది, ఇక్కడ నుంచి మేబీ కనిపించవచ్చేమో అనుకున్నాం. యాక్చువల్లీ ఈ ప్లేస్కి మేము 2022లో వెళ్ళామండి, అంటే 2 years బ్యాక్, ఎగ్జాక్ట్ 2 years బ్యాకే వెళ్ళాము, అంటే సేమ్ ఆగస్ట్లో వెళ్ళామండి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే మేము వెళ్ళిన దారి ఇదంతా ఇట్లా కాదండి, నార్మల్ రోడ్డు పక్కనే కొంచెం అంటే బైక్ ఏం పోవడానికి ఛాన్స్ ఉండదండి, ఇంకా కార్ అయితే అసలు ఛాన్సే లేదు. సో 2-wheeler మీద వెళ్ళొచ్చు, కాకపోతే అది కూడా కష్టం. సో మేము ఒక దగ్గర పెట్టి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళామండి. ఒక 500 meters అలా ఉంటుందండి, 300 to 500 meters ఉంటుంది. సో అలా నడుచుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము వెళ్ళాం, కానీ అక్కడ అంటే మేము ఎప్పుడైతే చూసామో అవన్నీ ఏమీ కనిపించట్లేదు, ఏదో డిఫరెంట్గా ఉందనిపించింది. అసలు ఇక్కడెక్కడ ఉంటుందండి మనకు వెళ్ళాల్సిన వాటర్ ఫాల్కి యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకునింది. సో ఇక్కడికి వచ్చినాక వాటర్ ఫాల్ కదా, ఒక్క చుక్క కనిపించట్లేదండి, ఎక్కడ కూడా కనిపించట్లేదు వాటర్ ఫాల్ అసలు. ఇంతగా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, మమ్మల్ని ఒకరు గైడ్ చేయడానికి మా హస్బెండ్ తీసుకొచ్చారండి తనని. ఆమెకి ఒక 200-300 meters అంత దూరంలో ఉంది. రండి ఇక్కడ ఉంది చూపిస్తాను, రండి ఇక్కడ రండి చూపిస్తున్నాను అని. సో పిల్లల్ని ఒక్కొక్కరు ఒక చేతిలో పట్టుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళు అస్సలు వినట్లేదు, మేమే నడుస్తామని చెప్పి వీళ్ళు. సో అక్కడికి వెళ్ళినాక మాకు అసలు ఏమీ కనిపించట్లేదండి, ఏమీ లేవు, ఒక్క చుక్క నీళ్ళు డ్రాప్ లేదండి అసలు. ఎంత ఘోరం అంటే, సో మేము అనుకున్నాం ఇది రాంగ్ వే అనుకుని వేరే వాళ్ళని అడిగితే లేదండి అదే అండి, అసలు ఏం వాటర్ లేవు వాటర్ ఫాల్స్లో అని చెప్పేసరికి అమ్మయ్య మన ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి రిటర్న్ వచ్చినాము. సో ఇందాక చెప్పాను కదండి, ఇది గుర్తుపెట్టుకుంది, దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని. సో ఇదే టెంపుల్ అండి, ఇదేం టెంపుల్ అంటే హరిహరేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ దగ్గర ఉండే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది, చాలా ఫేమస్ అండి టెంపుల్. ఇక్కడ జాతరలు కానీ అంటే కొన్ని బాగా జరుగుతాయండి స్వామికి. అంటే శివరాత్రి ఆ టైంలో హరిహరేశ్వర స్వామి అని చెప్పాను కదండి, అంటే శివుడు ఉంటాడండి. శివుడు మామూలుగా శివలింగం రూపంలో ఉంటారు కదా ఎక్కడైనా, మనకి ఇక్కడ కింద సేమ్ అలాగే ఉంటుంది, పైన స్వామిని నిల్చున్నట్టుగా ప్రతిమ ఉంటుందండి. సో అలా ఉంటుంది, స్వామివారు అలా ఉంటారు. సో ఇక్కడికి వచ్చామండి. సో లోపలికి వెళ్తూ ఉన్నాము, మా పిల్లలు ఇంకా ఫుల్ రెచ్చిపోతున్నారు. మెట్లు ఇట్లాంటివి కనిపిస్తే చాలు ఇంకా ఎవరు ఫస్ట్ రన్నింగ్ చేస్తారో, ఎవరు ఫస్ట్ ఎక్కుతారు అన్నట్టుగా ఉంటారు పిల్లలు, ఎవరి పిల్లలైనా అంతే కదండి. సో ఇక్కడ మెట్లు వచ్చేసి ఒక 30 నుంచి 40 ఉండొచ్చండి, చిన్న మెట్లే, బాగుంటాయండి. అంటే మరి పిల్లలు ఎక్కకుండా అంత కష్టంగా ఏం లేవు, బాగున్నాయి. సో లోపలికి వెళ్ళామండి. సో ఈ టెంపుల్ కూడా మేము ఒక 2-3 times వచ్చామండి, యాక్చువల్లీ 3rd time అండి మేము ఈ టెంపుల్కి రావడం. సో టెంపుల్ పైన గోపురం అంతా మంచి గోల్డెన్ కలర్లో చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కనిపించేదానికంటే లోపలికి ఇంకా లోపలికి ఉంటుందండి గర్భగుడి. సో మన గర్భగుడి లోపలికి ఎలాగో అలో చేయరు, మనం వెళ్ళాం కూడా. సో చాలా లాంగ్ ఉంటుందండి, మనం చూసేదానికంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. అంటే ఒక రూము ఇంకో రూమ్ 2 rooms దాటుకొని మన స్వామిని దర్శించుకోవాలి, అంటే అంత లోపలికి ఉంటుందని చెప్తా ఉన్నాను. సో మేము ఇక్కడ స్టెప్స్ ఎక్కేసి లోపలికి వెళ్తూ ఉన్నామండి. సో ఏదో చూడ్డానికి వచ్చి ఎట్లాస్ట్ స్వామివారి దర్శనం, అంటే ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకుని రాసి పెట్టుందేమో, అందుకే ఇక్కడికి వచ్చామని మేము అనుకుంటా ఉన్నాము. సో మేము వెళ్ళే టైంకి ఏంటంటే, అంటే ఇంకా పూజ స్టార్ట్ చేయలేదండి, హారతి ఇవ్వలేదు, మధ్యాహ్నం హారతి. సో ఇచ్చేలోపు మా పిల్లలు బయటకు వచ్చేసారండి. సో ఇక్కడ చూడండి నందీశ్వరునికి ఎలా మొక్కుతున్నారో, పడుకొని దండాలు పెడతా ఉన్నారండి. రాగానే అందరూ నందీశ్వర్ చెవిలో ఏదేదో గుసగుసలు చెప్తున్నారు, 2 పిల్లలు కూడా. సో వాళ్ళకి ఎలా తెలుసో కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ వచ్చేసి మా మేడం వాళ్ళ బాబు అని చెప్పాను కదండి, గ్రీన్ కలర్ జాకెట్, అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ మామూలుగా నరసింహస్వామి ఉన్నారు కదండి, ఆయన అవతారం ఆంటీ ఈ స్తంభంలోంచే కదా అంటే నరసింహస్వామి వచ్చింది అని చెప్తా ఉన్నాడండి. చూడండి పిల్లలకి అసలు ఒక్కటి చెప్తే ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో అసలు.
సో వాళ్ళకి ఎప్పుడో చెప్పుంటారు వాళ్ళ పేరెంట్స్. సో అది ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు చూడండి. ఆ స్తంభం నుంచి కదా వచ్చిందని చెప్తా ఉన్నాడు. సో పిల్లలు ఫుల్గా ఆడుకుంటున్నారండి. ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే టెంపుల్కి సంబంధించి ఉంటాయి కదండి, శ్రీ హరిహరేశ్వర స్వామి దేవస్థానాలు అని అన్నీ ఉంటాయి కదా. అంటే ఏ టైమింగ్ వరకు ఎలా ఉంటుందని, విశేష సూచన అని, అంటే అర్చన చేయించుకునే వాళ్ళు అదన్నీ మొత్తం రాసి పెట్టుందండి. ఏమంటే మార్నింగ్ 10:30 నుంచి 5 వరకు మంగళవారం, బుధవారం, శనివారం, ఆదివారం అలా అన్నీ రాసి పెట్టుంది. సో దర్శనం చేసుకున్నామండి. సో చూపిస్తున్నాను బ్యాక్లో అదే టెంపుల్ అండి. సో దర్శనం చేసేసుకున్నామండి. సో ఇప్పుడు మీకు మేము ఏది చూడనీకి వెళ్ళామని చూపిస్తాను చూడండి. సో ఇదండి చూడండి, 2022లో వెళ్ళామండి. ఇది అప్పటి ఫొటోస్. ఇక్కడ మా హస్బెండ్ మా బాబుని ఎత్తుకుని ఉన్నారు చూడండి వాటర్ ఫాల్ దగ్గర. సో ఇలా ఉంటుందండి వాటర్ఫాల్, చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది. సో చూడండి అప్పుడు మా బాబు ఎంత చిన్నోడు ఉన్నాడో, అద్వైత్ అసలు చాలా చిన్నోడు ఉన్నాడు. అంటే 1 year 3 months అండి కరెక్ట్గా. సో అప్పుడు వెళ్ళామండి. సో ఇంతేనండి వీడియో అయిపోయిందండి. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియని వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మీకు నా వీడియో కనిపించగానే అద్వైత్ అభి థాట్స్ అని పక్కనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న కానీ మనకి బెల్ ఐకన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. దాంట్లో నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ఆ నోటిఫికేషన్స్ ఆల్, నన్ను, అన్సబ్స్క్రైబ్ చాలా ఉంటాయి. సో ఆల్ అని ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ ఫోన్లోకి ఇలా పెట్టగానే అలా వచ్చేస్తుందండి. సో మీరు నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.